అందరికీ నమస్కారం. శేఖర్, ఇది ఎన్నో సక్సెస్ మీట్? ఇది వరుసగా సక్సెస్ మీట్లే కదా మీకు. ఆల్ ఫిలిమ్స్ యూ సిట్ హియర్ ఆఫ్టర్ ద ఫిలిం రిలీజెస్ అండ్ యూ హ్యావింగ్ ఎ సక్సెస్. వన్ మోర్ టు యువర్ బెల్ట్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ శేఖర్. ఫస్ట్ మీడియా అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఐ థింక్ ఫస్ట్ టైం యునానిమస్ రివ్యూస్ వచ్చినట్టున్నాయి. నాకు నిన్న ఎవరో ఒక ఫోటోగ్రాఫ్ చూపించారు, అన్ని 3కి తక్కువ ఏది లేదు ఏ రివ్యూ. అండ్ అంత యునానిమస్గా వచ్చిందంటే అంత యునానిమస్గా నచ్చిందే అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ దానికి. అండ్ ముందుగా నాకు అఫ్కోర్స్ సునీల్కి థ్యాంక్స్ చేయమని, లైక్ ఫ్యామిలీ టు మీ ఆల్వేస్. సునీల్తో ఇప్పుడు ఫ్యామిలీ. సినిమా చేసినా చేయకపోయినా ఏదో ఒకటి ఉంటుంది మాకు. బట్ శేఖర్తో నాకు ఎప్పటి నుంచో సినిమా చేయాలని ఉంది. యాక్చువల్లీ బిఫోర్ సుమంత్ వర్క్డ్, బిఫోర్ అమల వర్క్డ్, బిఫోర్ చైతన్య చేసినప్పుడు, దానికన్నా ముందు నుంచి శేఖర్తో ఎప్పుడు కలుస్తూ ఉంటాం, ఒక సినిమా చేయాలంటాం. అండ్ శేఖర్ నాకు బాగా గుర్తు, నీతో ఒక స్టైలిష్ సినిమా చేయాలి, చార్మింగ్ సినిమా చేయాలని అనేవాడు. బట్ ఫైనలీ మా ఇద్దరి మధ్యన రాత ఎలా రాసింది. సచ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఈ గేవ్ మీ. అండ్ నాకు ఈ రొటీన్ సినిమాల నుంచి ఒక కొత్త క్యారెక్టర్ చేయాలి సినిమాలో. నేను ఆడియో ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, సినిమాలో ఒక పాత్రగా చేయాలి. అండ్ శేఖర్ ఈ సినిమాలో ఫుల్ ఫిల్మ్ ఇస్ లైక్, నేను మాయాబజార్ అనే సినిమాతో కూడా కంపేర్ చేశాను అప్పుడు. అలాగే దాంట్లో హీరో ఎవరు అన్నాను. అలాగే మిస్సమ్మలో చూస్తే హీరో ఎవరు, గుండమ్మ కథలో చూస్తే హీరో ఎవరు, వి డోంట్ నో. ఇట్ ఈస్ ఓన్లీ ద డైరెక్టర్. అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇది శేఖర్ కమ్ముల గారి ఫిలిం. ఇది అవుట్ అండ్ అవుట్ హిస్ ఫిలిం. ప్రాణం పోస్తారు ఈ సినిమాకి, నాకు తెలుసు. ఆయనే కాదు, ఆయన హోల్ టీమ్, ఐ నో దట్ హోల్ టీమ్ హౌ మచ్ వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటారో. అండ్ శేఖర్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా గురించి ఆలోచించారు. అండ్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిం అగైన్ టు డూ విత్ యూ. అది మీరు కెరీర్లో అద్భుతమైన పాత్రలు చేశారు. దట్ ఈస్ ద రీజన్ యూ కుడ్ కంటిన్యూ ఫర్ సో లాంగ్ ఇన్ ద కెరీర్. ఈ సినిమాలో నాగార్జున గారు కాదు, అండ్ స్లైట్లీ హీరోయిజం ఉన్న క్యారెక్టర్ కూడా కాదు. చిన్న విలనిష్ టచ్ ఉంటుంది ఫిల్మ్లో, తర్వాత మళ్ళీ గిల్టీ క్యారెక్టర్ కింద టర్న్ అవుతుంది, లాస్ట్ ఫైనల్గా సాక్రిఫైజింగ్ రోల్గా ఎండ్ అయింది సినిమాలో. మీరు ప్రధానంగా ఈ క్యారెక్టర్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? వాట్ ఈజ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్టర్ హూ హస్ డన్ ఎన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద కెరీర్? ప్రధానంగా ఈ క్యారెక్టర్ని ఎంచుకోవడానికి కారణం శేఖర్ కమ్ములనే. ఆయనతో పనిచేయాలి, ఆయన మీద ఉన్న నమ్మకం. ఎందుకంటే ఆయన సినిమాలు అన్నీ చూశాను, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఐ హావ్ సీన్. ఆయన క్యారెక్టర్స్ని ఎంత బాగా జస్టిఫై చేస్తారో తెలుసు. ఈ కథ విన్నగానే నాకు అనిపించింది నాది మెయిన్ క్యారెక్టర్ అని. ఎవ్రీబడి నా చుట్టూ తిరుగుతున్నారని, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. మేబీ స్క్రీన్ స్పేస్ ఇంకోళ్ళకి ఎక్కువ ఉండొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా. నాకు ఈ కథ వినగానే దిస్ ఈజ్ దీపక్స్ ఫిలిం ఫ్రమ్ స్టార్ట్ టు ఎండింగ్, కథ విన్నగానే. అండ్ శేఖర్ చెప్పినప్పుడు కూడా అలాగే చెప్పాడు నాకు. ఈ క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగుంది. సో నాకు అది బాగా నచ్చింది. ఇప్పుడు జిమ్ సౌరభ్ గారి ఆర్క్, జిమ్ సౌరభ్ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. బట్ ఇస్ ఆర్క్ ఒకటే వెళ్తుంది. అలాగే ధనుష్ గారిది ఇట్స్ ఓన్లీ 2. హోమ్లెస్, అక్కడ నుంచి ఎడ్యుకేట్ అవటం, మైండ్లో ఒక గిల్ట్ కాంప్లెక్స్ కానీ ఇది కానీ ఇది సాక్రిఫైజింగ్ కాంప్లెక్స్ కానీ ఏమీ లేదు. ఆ క్యారెక్టర్ వెరీ ఇన్నోసెంట్ క్యారెక్టర్, ఒకటే గ్రాఫ్లో వెళ్తుంది, సింగిల్ లైన్లో వెళ్తుంది. నా క్యారెక్టర్కి శేఖర్ గారు 3 షేడ్స్ ఇచ్చారు యాక్చువల్గా. సో దే ఆర్ 3 షేడ్స్. సో అందుకనే ఈ క్యారెక్టర్ బాగా నచ్చి చెప్పినగానే వెంటనే నేను చేశాను ఈ క్యారెక్టర్. అండ్ ఇట్ ఈస్ ప్రూవింగ్ ఆన్ స్క్రీన్. నాకు వచ్చే కామెంట్స్ కానీ, మీడియా రాసిన కామెంట్స్ కానీ, ఫ్రెండ్స్ చెప్పే కామెంట్స్ కానీ, చూసిన వాళ్ళు కానీ, అండ్ ఫ్యాన్స్ కూడా బాగా ఎంకరేజింగ్గా ఉన్నారు.
అండ్ కింగ్ ఇస్ కింగ్ అంటున్నారు. సో వెరీ వెరీ హ్యాపీ. చైన్ కింగ్. ఏమండి శేఖర్ గారు, మీరు ఈ సినిమాలోని ఇంత పెద్ద బడ్జెట్ ఇంత పెద్ద స్టేక్ ఉన్న ఈ సినిమాలో నాగార్జున గారు చూపించకుండా రష్మిక గారిని ఏదో ఏడుస్తూ ప్లాట్ఫామ్ మీద ఇంట్రడక్షన్ ఇచ్చి అండ్ ధనుష్ లాంటి హీరోని కూడా మీరు ఒక బిచ్చగాడిగా ఓపెన్ చేసి ఇదంతా చేయడానికి వాట్ వాజ్ యువర్ రియల్ ఇన్స్పిరేషన్ బిహైండ్ దిస్ అండి? అంటే కథని నమ్మడం. హౌ డిడ్ జనరేట్ అని అడుగుతున్నాను. ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు ఈ కథ ఇలా చెయ్యాలని? ఏదండి దీని ఆ కథ పుట్టుక గురించి నేను ఏం చెప్పలేను. ఎందుకంటే నేను జనరల్గా అంటే ఏదో సినిమానా ఏదో నవలా ఏదో కథ చదివి చేశాను అని అనలేను. నేను సంథింగ్ ఇట్ అక్కడ్ ఏదో చాలా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ చాలా డిస్పారిటీ ఉంది. అతి గొప్ప వాళ్ళు ఒకళ్ళు, అతి సామాన్యులు ఒకళ్ళు, మధ్య తరగతి వాళ్ళు ఒకళ్ళు, చాలా అంటే ఒక క్లాస్ డిఫరెన్సెస్ బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో సంథింగ్ చెప్పొచ్చేమో అని ఒక థాట్ నుంచి పుట్టినది. అంటే అత్యంత గొప్పవాడికి అత్యంత పేదవాడు అండ్ మధ్యలో ఇంకో ప్రపంచం ఇది చూపించే ఒక ఐడియా వచ్చి ఇది కథ పుట్టింది అలా. ఓకే, బట్ ఆ తర్వాత వీళ్ళందరూ అంటే నేను ఎవరికి చెప్పినా, నాగార్జున గారికి చెప్పినా కానీ, ధనుష్ చెప్పినా కానీ, రష్మికకి చెప్పినా కానీ ఇది స్క్రిప్ట్, ఇది పాత్రలు. ఇప్పుడు నేను దానికి యాక్చువల్లీ నేను డైరెక్టర్, నేను కూడా ఇంకా కథకి నేను కూడా ఒదిగిపోయాను. యాక్చువల్లీ నాకు ఆ కథ ఏం డిమాండ్ చేస్తే అలా వెళ్ళాం. సో అందుకే నేను చెప్తుంది షూటింగ్ కానీ అందులో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇది చాలా యూనిక్గా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇస్తుందంటే ఆ కథ కావాల్సిందన్నీ చేస్తాం అనిపించింది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంక్లూడింగ్ మీ. సో అందుకే ఈ రిజల్ట్ యాక్చువల్లీ అది. బట్ వీళ్ళు ముగ్గురు ఇమేజెస్ ని కూడా మార్చేసి మీ క్యారెక్టర్గా తయారు చేసుకుని సినిమా ప్రజెంట్ చేస్తున్నప్పుడు రిస్క్ అనిపించలేదా మీకు? ఇమేజ్ నాగార్జున గారు చూపించట్లేదు, ఆయనగా చూపించట్లేదు. అదే అంటే అదే ఇమేజ్ అనేది స్టార్స్కి ఇమేజ్ అనేది అన్నమయ్య చేసినప్పుడు ఇదే క్వశ్చన్ నాగార్జున గారిని అడిగితే ఏం ఆన్సర్ చేస్తారు, అదే ఆన్సర్ అనమాట ఇప్పుడు బేసిక్ అదే. సో ఇమేజ్ అనేది పాత్ర నుంచి వస్తుంది. ఆ పాత్రని ఎలా మనం ప్లే చేసాము, దానికి ఎంత పబ్లిక్ ఎంత అభిమానంగా చూసుకున్నారు అన్న దాని మీద నాగార్జున గారు అన్నమయ్య అలా. సో నాగార్జున గారు శివ. సో పాత్ర నుంచే స్టార్డమ్ పెరుగుతుంది, పుడుతుంది అని నా ఒపీనియన్. సార్ ఇప్పుడు తండే సినిమాతో చైతన్య కంటిన్యూ చేశారు, సక్సెస్ మీరు కంటిన్యూ చేశారు వేరేతోటి. నెక్స్ట్ లెనిన్తో కూడా, అంటే ఇది నామ సంవత్సరం అక్కినేని నామ సంవత్సరం అనుకోవచ్చేమో, నామ సంవత్సరం అక్కినేని నామ సంవత్సరం అనుకోవచ్చేమో. తండేలతో సక్సెస్ తెలుగు సినిమా హిట్ నామ సంవత్సరం. సూపర్. అయితే సార్ ఇందులో రష్మిక సాంగ్ ఒకటి తీసారు, ఇందులో చాలా బాగుంటుంది సాంగ్. అది రన్ టైం తగ్గించి ఆ సాంగ్ పెట్టచ్చు కదా. ఫస్ట్ ఆ సాంగ్ చాలా బాగుంది, అది పిప్పి పిప్పి డూమ్ డూమ్ అనే సాంగ్. యాక్చువల్ డ్యూరేషన్ అంటే అది సాంగ్ ఉండి తర్వాత తీయలేదు మేము. అది ప్రమోషనల్ సాంగ్ ఏదైనా చేద్దాము అని ఒక నార్త్లో ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అనుకున్నప్పుడు కొన్ని అలా చేస్తూ ఉంటారు వాళ్ళు బేసిక్గా. సో అలా స్టార్ట్ అయ్యి కానీ సినిమా పేసింగ్లో అది అడ్డుపడుతుందేమో అనుకుని మేము పక్కకి జరిగాము. సో ఇప్పుడు వేరే మంచి సీన్లు తీసి పెట్టేయడానికి సినిమా నేను అంత లూజ్గా రాయనండి. అంటే ఎక్కడ తీసేయచ్చు ఎక్కడ పెట్టేయచ్చు అని జరగదు. ఒక్క సీను ఒక డైలాగ్ తీస్తే సినిమా ఉండదు. అలానే రాస్తాం మేము బేసిక్గా. సో అంత ఈజీ కాదు. అంత ఈజీ అంటే నాకు హ్యాపీ యాక్చువల్లీ పెట్టేద్దాం. అవును 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 అదే లేదు అదే 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 శేఖర్ గారు, సెకండ్ హాఫ్లో మిడ్వే ఏంటంటే ధనుష్ గారు ఒక టార్గెట్ పెట్టుకుంటారు. ఏంటంటే ఈ 10,000 కోట్లతో ఇన్ని సిటీస్లో ఉన్న మా వాళ్ళ జీవితాలు మార్చేయాలని చెప్పి అనుకుంటారు. టువర్డ్స్ ఎండ్ ఏంటంటే ఆ టార్గెట్ కాకుండా ఇప్పుడు విలన్ ఎలిమినేట్ చేస్తారు. ఇప్పుడు ఆయన టార్గెట్ అచీవ్ చేసే టైప్లో ఏదన్నా క్లైమాక్స్ ఆలోచించారా డ్యూరింగ్ రైటింగ్ ప్రాసెస్? లేదండి. అంటే బేసిక్గా అతను అది దేవ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడి నుంచి చెప్పిన కథ అది అక్కడికి. సో అతను రియాక్టివ్ మనిషి. అంటే సడన్గా అని నాకు అన్ని కావాలి, చెన్నై మీ ఇంతమంది ఉన్నారని వెళ్తాడు బేసిక్గా. తర్వాత దానికంటే ఇంపార్టెంట్ నాకు ఆ అమ్మాయి బిడ్డ అనుకుంటాడు బేసిక్. సో మేము బతకడం ఇంపార్టెంట్ అన్న దానికి ఆ బతకనివ్వడేమో అన్న భయంతో అతన్ని ఎలిమినేట్ చేస్తాడు తప్ప ఈ డబ్బులంతా ఆల్రెడీ అంటే ఆల్మోస్ట్ వచ్చినట్టే. అది బేసిక్గా ఆ గోల్ కంటే ఇతను మమ్మల్ని బతకనివ్వడేమో అన్నది అతని